ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మరొక ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నారు అని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలా ఉన్నారు? కలవరపడి ఉన్నారా? భయపడుతున్నారా? ఆందోళన చెంది ఉన్నారా? ఏదో జరిగిపోతుందని మీరు కలవరముతో దుఃఖముతో ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరిచేటటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియులరా, కొన్ని సందర్భాల్లో మనకేమైనా సమస్యలు ఇబ్బందులు కలిగాయి అంటే అనేక మంది చేసే కార్యం ఏంటి అంటే ఎవరితో సమస్య కలిగిందో వారిని టార్గెట్ చేస్తూ ఫేస్బుక్లోను వాట్సాప్లోను స్టేటస్లు పెడతా ఉంటారు. నేను ఎప్పుడు అటువంటి కార్యాలు చేయనండి. వ్యతిరేకతలు రాకుండా ఉండవు. వ్యతిరేకతలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఓపికతో వాటిని ఎదుర్కోవాలి, కానీ వెంటనే వారి మీద ఫైర్ అవ్వకూడదండి. మరికొంతమంది ఏం చేస్తారంటే వారికి సమస్య కలిగిందంటే వాక్యం తీసుకుని వాక్యం నుండి వారిని బాధ పెట్టేలాగా, దుఃఖపరిచేలాగా, వారిని టార్గెట్ చేసేలాంటి వాక్యాలు చెప్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇది శ్రేష్టమైన దేవుడిచ్చినటువంటి సమయం. నీకు వ్యక్తిగతంగా వ్యక్తుల మీద సమస్య ఉంటే వారితో పోరాడు, కానీ దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని, దేవుని సమయాన్ని నీ వ్యక్తిగతమైనటువంటి కార్యాల కొరకు ఎన్నడూ కూడా ఉపయోగించకూడదని ప్రతి ఒక్కరికి దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. నేను అనేకసార్లు జ్ఞాపకం చేసి ఉంటాను. ఏ రోజు ఏ వాక్యం రావాలని నేను నిర్ణయించనండి. మేము రికార్డ్ చేసినవన్నీ కూడా ఒకేసారిగా ఆ మంత్కి ఏదైతే అవసరమో రికార్డింగ్ చేసేటటువంటి బ్రదర్ కూడా తెలియదు. అన్నిటిని మేము రికార్డ్ చేసి పంపించిన తర్వాత ర్యాండమ్గా వాక్యాలు తీసుకొని ఆ వాక్యాన్ని షేర్ చేస్తూ ఉంటాం. దీంట్లో నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటి అంటే వాక్యములు మేము సెలెక్ట్ చేసి మీతో మాట్లాడడము లేదు. ఉదయకాల సమయంలో ప్రభువే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం కూడా మీ కొరకే అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. 71వ కీర్తన 1వ వచనము, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏదో జరిగిపోతుందని భయపడుతున్నావా? ఏం జరగదు, భయపడొద్దు. ఈ సమయానికి నేను ఈ బిల్లు కట్టాలి, ఈ అప్పులు కట్టాలి, నేను అవమానపరచబడిపోతానేమో అనుకుంటున్నావా? భయపడొద్దు, దేవుడు సహాయం చేస్తాడు. క్లాస్లో అందరి ముందు నేను అవమానపరచబడతానేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకుంటున్నావా? నిన్ను దేవుడు సిగ్గుపడనీయడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మీ బిజినెస్లో, మీ ఉద్యోగంలో, మీ పరిచర్యలో, మీరు చేస్తున్న ఏ కార్యంలో కూడా మీరు సిగ్గుపడకుండా దేవుడు మీకు తోడై ఉండి, దేవుడు మీకు సహాయం చేసి, దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మితే ఒక ఆమేన్ చెప్పండి. అది ఏ సమస్య అయినా అయి ఉండొచ్చు ప్రియులారా, అది ఏ ఇబ్బంది అయినా అయి ఉండొచ్చు. నిన్ను సిగ్గుపడనీయని దేవుడు ఉన్నాడో ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఒక చిన్న మాట చెప్పగలమా ఈరోజు? యేసయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి. నేను నీ బిడ్డను ప్రభువా, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించి నన్ను సిగ్గుపడనీయక సహాయం చేయండి ప్రభు అని ఒక మాట చెప్పి చూడండి. పరిస్థితులన్నింటినీ దేవుడు మారుస్తాడు. అవమానాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో నాయన జయమును అనుగ్రహించుమని, వారు సిగ్గుపడక తలెత్తుకుని జీవించే కృపను దయచేయమని, జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.